మెయిన్ కోర్సులోకి వస్తే రాజుగారి కోడిపాల, పులస, చేపల వేపుడు, గోంగూర మటన్, అబ్బబ్బబ్బా పెద్ద లిస్టే ఉంది. ఓ, ఈ దునియాలో మీకు ఎక్కడా దొరకని హైదరాబాదీ బిర్యానీ మా ఊళ్ళో బాగా ఫేమస్. అంతేకాకుండా దీనికోసం అందరూ ఎగబడి కొనుక్కుంటారు తెలుసా. అంతేకాకుండా పాల తాలికలు, సెగినాలు, అరిసెలు, ఉప్పడి పిండి, ఓరి నాయనో సొల్లు కారిపోద్దంతే నోట్ల నుంచి. మా శ్రీకాకుళం పప్పుచారు, ఉప్పు చేప తింటే ఏం లేకత్తారంతే. మా శ్రీకాకుళం మూతకు తింటే మర్చిపోరు అనుకోండి. మా నెల్లూరు బొమ్మడాయ పులుసు, నెయ్యి కారం దోశ, గుత్తి వంకాయ తింటే అసలు విడిచిపెట్టరు అనుకోండి. మా రాయలసీమ నాటుకోడి పులుసు, పండు మిరపకాయ బజ్జి, పచ్చి పులుసు మన 2 రాష్ట్రాల చాలా ఫేమస్. మా కృష్ణా జిల్లాలో బందలడ్డు, పులిహోర, ఉలవచారు ఎంత బాగుంటాయో. మా ఫుడ్డే కాదండి, మా సాంప్రదాయాలు, సంస్కారాలు అన్నీ బాగుంటాయి. మా శ్రీకాకుళం చిన్న సూప్ చూడదని చెప్తున్నా. మా శ్రీకాకుళం వాళ్ళు చూడటానికి ఇట్టే ఉంటారు కానీ అందరిలో ఇట్టే కలిసిపోతారు. మా సీమ అంటే సినిమాల్లో చూపించినట్లు కత్తులు బాంబులు కాదు, ఎంత కరువులో ఉన్న పక్కోడికి కూడు పెట్టే గుణం. గోదావరి మర్యాదలకు పెట్టిన పేరండి. అవును, మాటకి ముందు మాటకి వెనకాల అండి అండి అంటూనే ఉంటామండి. ఇంటికి వచ్చిన అతిథికి అరిటాకు నిండా భోజనం పెట్టందే పంపిము. ఏమైనా మా రాయలసీమ యాసే గొప్ప. మాకు ఎలాంటి యాస లేదు, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతాం. మా శ్రీకాకుళం యాసే గొప్ప. మా శ్రీకాకుళం వాళ్ళతో పెట్టుకునే జంక్షన్ జామ్ అవ్వే చెప్తున్నా. ఏమైనా మా యాసే గొప్ప. మా గోదావరి అండి, గోదావరి అంటే ఆ పచ్చటి పొలాలు, అబ్బబ్బబ్బా. మా యాసే గొప్ప. 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 అవన్నీ కాదు, ఫస్ట్ మీరు కూర్చోండి. మీరు మీ వల్ల పక్క కంపార్ట్మెంట్ వాళ్ళు పడుకోలేకపోతున్నారంట. ఏంటి రచ్చ? అసలు మీరు మాట్లాడే యాసలు కాదు గొప్ప, మీరు మాట్లాడే తెలుగు భాష గొప్ప. ర్యాలింగ్ మై కోపం వచ్చింది. మీరే చెప్పండి, మా గోదావరి యాసే గొప్ప. ఒప్పేసుకోండి, మా యాసే గొప్ప. ఓ, నువ్వే చెప్పు, మా తెలంగాణ యాస గొప్ప అని చెప్పు. ఏంటో చెప్పేది? మీరు మాట్లాడే యాసలు కాదు గొప్ప, మీరు మాట్లాడే తెలుగు భాష గొప్ప. నేను అదే చెప్తున్నా, వీళ్ళు నా మాట వింటేనే కదా. మనది ఏ ఊరైనా ఏ యాస అయినా మనం మాట్లాడేది తెలుగు భాషే కదా. ఆ తెలుగు భాష లేకపోతే ఇన్ని యాసలు ఎక్కడి నుంచి వచ్చేవి? మనం మాట్లాడే యాస కాదు, మనం మాట్లాడే తెలుగు భాష ముఖ్యం, అదే గొప్ప. నువ్వు ఎందుకు ఇలా ఆలోచించలేదు? అయినా అమ్మాయి బాగా చెప్పావు. సరే, యాసలు అని గొడవ పడ్డాం కదా, తెలుగు భాష గొప్పదని ఒప్పుకున్నాం కదా. ఈ సంతోష సమయంలో ఒక సెల్ఫీ తీసుకుందాం. అంటే నా వీడియో కూడా పక్కొస్తుంది కదా. చీజ్. అయ్యో, ఏమైందమ్మాయి? వీడియో తీయడం మర్చిపోయానే. ఏందమ్మా ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఎవరమ్మా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? అయ్యో.